ఏదైతే ఉందో బీఆర్సీ సెంటర్లో మన నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ కింద ఈ ట్రైనింగ్ మీ అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర నీతి ఆయోగ్ అనేది విజిట్ జరిగింది. జిల్లాలో మన స్టేట్లో జరిగిన విజిట్ మన జిల్లాలోనే జరిగింది. జిల్లాలో జరిగినప్పుడు ప్రధానంగా మెంబర్స్ క్వశ్చన్, అందరికీ ఆవులు ఉండవు కదా, అందరికీ ఇంత టైం టేకప్ చేసుకుని కషాయాలు తయారు చేసుకోరు కదా రైతులు అన్న క్వశ్చన్ అప్పుడు అడగడం జరిగింది. అడిగినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మనం ఎన్పిఎం షాప్లో నేవలం అప్పుడు మనం ఎన్పిఎం షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ అందించడం జరుగుతుంది. పశువులు ఉన్న వాళ్ళు ఆవులు దేశీ కౌస్ ద్వారా ఇలా తయారు చేసి ఇలాగ రైతులకు అందిస్తున్నారని చెప్తే ఈ కాన్సెప్ట్ని తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ బీఆర్సీ అనే కాన్సెప్ట్ పెట్టి ప్రతి గ్రామంలో కూడా ఇలా బీఆర్సీ సెంటర్లు ఏర్పాటు చేయించి రైతులకు ఎవరికైతే పశువులు లేవో వాళ్ళందరికీ కూడా ఈ న్యాచురల్గా ఏదైతే కషాయాలు, ద్రవజీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ కూడా తయారు చేసి, ఎలాగైతే ఇప్పుడు పెస్టిసైడ్ షాపులు, ఫెర్టిలైజర్ షాపులు ప్రతి గ్రామంలో 4-5 ఉంటున్నాయి, అలాగా ఇవి ముందుకు రావాలి. ముందుకు తీసుకొచ్చి రైతాంగం అందరినీ కూడా ఎరువులకి, పురుగు మందులకి దూరంగా మా న్యాచురల్గా లభించే ఇన్పుట్స్ ద్వారా ప్రకృతి వ్యవసాయం వైపుకు పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రోత్సాహకంగా బీఆర్సీ సెంటర్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మీ అందరికీ కూడా 4 రోజులు ట్రైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ ట్రైనింగ్ అయ్యాక అక్కడ మీ గ్రామాల్లో ఈ విధంగా బీఆర్సీ సెంటర్లు ఏర్పాటు చేసుకుని రైతులకి ఈ ఉత్పత్తులన్నీ అందజేసి ప్రతి రైతు కూడా రైతు స్థాయిలో ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు అభివృద్ధి చెంది ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారవ్వాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది.